బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమలో మరోసారి బ్లో అవుట్ మంట కొనసాగుతుంది. డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి రిగ్ వద్ద గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు పుట్టాయి. అధిక పీడనంతో కూడినటువంటి గ్యాస్ తీవ్రతకు 100 అడుగుల ఎత్తు వరకు అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. అయితే మంటలు అదుపు చేసేందుకు అధికారులు 2 లారీల్లో కూలెట్ ఆయిల్ ను తీసుకొని వచ్చారు. బ్లో అవుట్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నిపుణులు మంటలను కట్టడి చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం నీళ్లు మట్టితో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అక్కడ సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మంటలు ఆర్పేటువంటి ప్రయత్నాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శ్రీరాజ్. నిన్న ఉదయం 11:30 నుంచి ఇక్కడ మోరీ 5 వద్ద అయితే బ్లోట్ అయితే ప్రారంభమైంది. దీంతో ఇక్కడ ఉన్న పరిసర గ్రామాల ప్రజలైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితులు అయితే ఈ గ్రామస్తులు అయితే ఉన్నారు. వీరందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో వీరికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. ఈ బ్లోట్ అయితే 30 గంటల నుంచి ఇలాగే కొనసాగుతుంది. ఈ రోజు తీవ్ర ప్రయత్నం దీన్ని అదుపు చేయడానికి అయితే తీవ్రంగా నిపుణులు అయితే ప్రయత్నం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం అయితే ఈ బ్లోట్ స్థలానికి అయితే వచ్చింది. వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు మనం దగ్గర స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ దీనికి సంబంధించి ఆ బ్లోట్ ప్రాంతానికి అయితే రోడ్డు వేయడానికి సన్నాహాలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ పొలం మధ్య నుంచి అక్కడ బ్లోట్ ప్రాంతానికి అయితే రోడ్డు వేసిన తర్వాత అక్కడ ఉన్న సామాగ్రి మొత్తం అంటే ఈ రిగ్ అయితే కుప్పకూలిపోయింది. ఈ బ్లోట్ ప్రెజర్ కి అయితే రిగ్ కుప్పకూలిపోయింది. సంఘటన స్థలం ఉన్న సామాగ్రిని అయితే బయటకు తరలించి ఆ తర్వాత ఆ వాటర్ అంబ్రెల్లా ద్వారా ఈ బ్లోట్ ని క్యాప్ ద్వారా మూసివేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతాయని చెప్తున్నారు. ఇది దాదాపు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. మనం ఇప్పుడు సంఘటన స్థలంలోనే ఉన్నాం. ఇక్కడ ఈ బ్లోట్ ఉధృతికి అయితే ఇక్కడ నారుమళ్లు దశలో ఉన్న పొలాలు అయితే ఎండిపోవడం జరిగింది. కొబ్బరి చెట్లు పూర్తిగా అగ్నికి ఆవుతాయిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ వందలాది కొబ్బరి చెట్లు అయితే మంటల్లో మాడి మసైపోయాయి. ఇక్కడ రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టపరిహారం అవసరం లేదు, అలాగే ఇతరత్ర ఏమీ పరిహారం కూడా అవసరం లేదు, కానీ తమ జీవితాలకు ఒక భరోసా కల్పించాలి. ఏది ఏమైనప్పటికీ తమ ఇళ్ల స్థలాలు జనావాసాల మధ్య నుంచి ఈ పైప్ లైన్ తొలగించాలి అనే వారు అయితే అభ్యర్థిస్తున్నారు. గతంలో ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు ప్రజాప్రతినిధుల వద్ద అలాగే అధికారుల వద్ద మొరపెట్టుకున్నా ఇదంతా చెవిటివాడి ముందు శంఖం ఊదిన చందంగా తయారైంది, కానీ తమ సమస్యను అయితే తీరలేదు. ఇటువంటి పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు అధికారులు హడావుడి చేస్తున్నారు తప్ప తమ జీవితాలకు భరోసా భద్రత కల్పించట్లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కోనసీమ జిల్లాలో నెలకొంది. అంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నగరం ప్రమాదం కానీ అలాగే పాసలపూడి బ్లోఅవుట్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే తీవ్ర స్థాయిలో అయితే నష్టాన్ని కలిగించాయి. ప్రజలు ఎంతో తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే అదే నష్టం జరుగుతుందని వీరంతా ఆందోళనకు గురైన పరిస్థితి అయితే ఈ ఇరుచుమండ గ్రామంలో జరిగింది. నిన్న ఉదయం ఒక్కసారిగా గ్యాస్ అయితే ఆకాశానికి అమ్మడం, 1.5 గంటల తర్వాత దాన్ని బ్లాస్ట్ చేయడం, అంటే కావాలనే గ్యాస్ నా గ్రామం అంతా వ్యాపించి ప్రమాదం జరుగుతుందనే ఆలోచనతోనే దీన్ని కావాలనే ఇక్కడ ఈ సిబ్బంది అయితే దీన్ని బ్లాస్ట్ చేశారని కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై కూడా పూర్తి విచారణ చేస్తామని ఆ ఎమ్మెల్యే అలాగే ఎంపీ కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఈ గ్యాస్ గ్రామం అంతా వ్యాపించడం, ఎవరైనా ఈ స్టవ్లు కానీ ఇతరత్ర అగ్నికి సంబంధించినవి ఈ వెలిగించడం ద్వారా భారీ విపత్తు అయితే సంభవించే అవకాశం ఉన్నందున దీన్ని ఇక్కడే బ్లాస్ట్ చేశారని కూడా చెప్తున్నారు. అంటే గతంలో నగరం ప్రమాదం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున గ్యాస్ అయితే మొత్తం గ్రామం అంతా వ్యాపించడం, ఒకసారిగా హోటల్లో టీ కోసం వారు స్టవ్ వెలిగించడంతో భారీ విస్ఫోటనం అయితే చోటు చేసుకుని ఎన్నో ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోయాయి. ఈ నేపథ్యంలో అటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు ఇలా చేశారా లేకపోతే కావాలనే దీన్ని బ్లాస్ట్ చేశారనేది కూడా విచారణలో అయితే తేలనుంది.
ఈ ఈ సంఘటన స్థలం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ అందిస్తున్నాం. ఇక్కడ ఈ మరో భారీ వాటర్ అంబ్రెల్లా అంటే వాటర్ అంబ్రెల్లా ద్వారా ఇక్కడ ఈ బ్లౌట్ కి అయితే వాటర్ పంప్ చేసే సిస్టమ్ అయితే మొత్తం ఇక్కడ అమర్చారు. ఇక్కడ అమరుస్తున్నారు. ఇక్కడ నుంచి వాటర్ ఆ బ్లోట్ మీద పంప్ చేస్తారు. పంప్ చేసిన తర్వాత మొత్తం వాటర్ 4 వైపుల నుంచి వాటర్ స్ప్రే చేయడం, అప్పుడు దాన్ని క్యాప్ ద్వారా బ్లోట్ ని మూసివేయడం జరుగుతుందని కూడా నిపుణులు చెప్తున్నారు. ఇది మరో 2 రోజులు పడుతుంది. ఇది అంతా జరగడానికి మరో 2 రోజులు పడుతుందని నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మనం అక్కడ బ్లోట్ దగ్గరికి అయితే ఈ పొలం మధ్య నుంచి ఒక రోడ్డు అయితే ఇప్పుడే వేయడం ప్రారంభించారు. ఇది కనీసం ఇంకొక 7-8 గంటలు పట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ రోడ్డు ఆ చివరికి అంటే బ్లోడ్ దగ్గరికి రోడ్డు పూర్తయ్యేసరికి 7-8 గంటలు పడుతుంది. మొత్తం ఈ పూర్తిగా మంటలు అయితే అదుపులో చేయడానికి మరో 2 రోజులు పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ కూడా ఇక్కడ చర్యలు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి. కేవలం ఒక సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇంత భారీ విస్ఫోటనం జరిగింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏం జరగలేదు, కానీ తీవ్ర భయాందోళనకు అయితే ఇక్కడ ఉన్న ప్రజలైతే గురైన పరిస్థితి ఉంది. ఈ పునరావాస కేంద్రాల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. అక్కడ కేవలం పునరావాస కేంద్రాలకు తమను ఎవరు తరలించలేదు. తమ స్నేహితులు బంధువులు హెచ్చరించి తమను ఇక్కడ దగ్గరించి మేము వచ్చేస్తున్నాం సార్. ఏ సమయంలో అక్కడ బ్లాస్ట్ జరిగింది? సమయం అయితే సార్ 1 గంట ఆ టైం అవుతుంది సార్. 1 గంట ఎలాంటి శబ్దాలు అయితే చాలా సౌండ్ చాలా 2 సార్లు పేలింది సార్. దాని మీద అంటే గతంలో ఇదివరకు ఇక్కడ నగరం కానీ ఇదే నియోజకవర్గంలో నగరం కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. అంటే నగరం కానీ నాకు తెలిసి అయితే ఇప్పుడు నాకు ఇన్సిడెంట్ జరిగింది లక్కవరం, ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. నెక్స్ట్ అంటే ఎవరు అల్లవరం జరిగింది సార్. అంతే పాసర్లు అదే అల్లవరం మండలం జరిగింది. అప్పుడు చిన్న పర్లేదు సార్, బాగా చూస్తున్నారండి. నిన్న మధ్యాహ్నం వచ్చేసామండి. బాంబు పెళ్ళి వెంటనే పారిపోయి వచ్చేసామండి. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి, బాగానే చూస్తున్నాం. కేంద్రాల్లో అయితే ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. అధికారులు తాను బాగానే చూసుకుంటున్నారని చెప్తున్నారు. మరొకరు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎప్పుడు వచ్చారు మీరు? అసలు అక్కడ ఎటువంటి శబ్దాలు వినిపించాయి? ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? నిన్న ఊరు వస్తుందని ముందు పట్టించుకోలేదండి అసలు. తర్వాత గ్యాస్ లీక్ అయిపోతుంది అందరూ అంటే మొత్తం ఎవరికాలో ఎలా ఉన్నామని అలా వచ్చేసామండి. మొత్తం ఇరుసుమన్లు ఎవరో లేరు, పిల్లలు మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళిపోయి గ్యాస్ లీక్ అయిపోతుంది ఎవరు ఉండొద్దని అనౌన్స్మెంట్ చేశారండి. అందరూ బయట కంగారుగా పరిగెట్టడం అండి. అందరూ కట్టుబట్టలతో వచ్చేసామండి. అందరూ కట్టుబట్టలతో వచ్చేసామండి. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చాక అలానే ఎలా ఉన్నామో అలాగే వెళ్ళిపోయామండి. మరి ఓఎన్జీసీ అంత పక్కపక్కల ఉంటే చాలా ప్రమాదం కదండి. అవి కొంచెం మాకు లేకుండా మీరు తిరిగి ఎప్పుడు పంపిస్తామని ఏమైనా చెప్పారా ఎవరైనా? ఏం చెప్పలేదండి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఓకే బాగానే ఉన్నాయి. ఇష్మండ్ నుంచి వచ్చామండి. మాది బ్లోట్ వచ్చింది అని కొద్దిగా సౌండ్లు వినపడుతున్నాయండి మాకు. వినపడితే అప్పుడు అందరం వచ్చి ఖాళీ చేసేయాలి పేలిపోతాయంట అన్నారు. అంతే అండి. ఇంకెక్కడ వదిలేసి భోజనాలు కూడా చేయకుండా వండుకున్నామండి. అక్కడ పెట్టుకున్నాము. ఇంకా భోజనాలు అవ్వలేదండి. అంటే అందరం ఇంకా వెళ్ళిపోవాలని పరుగులు పెట్టేశారండి. ఒకసారి డమ్మని పైకి పొగలు కమ్మేసినాయండి. పొగలు కమ్మేస్తే ఇంకా అందరూ భయపడిపోయి ఇంకెక్కడ వదిలేసండి పరుగులు పెట్టి ఎక్కడో దోళసాల్లో ఉన్నామండి. అక్కడ మళ్ళీ దోమలు అవి కుట్టేస్తున్నాయని అప్పుడు మళ్ళీ తర్వాత ఎవరో ఊరి పెద్దలు వచ్చి కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళండి, అక్కడ బాగుంటుందంటే అప్పుడు మళ్ళీ కళ్యాణ మండపం దగ్గరికి వచ్చామండి. నిన్నండి చాలా భయంగా ఉంటుందండి ఊరు వెళ్దామంటేనే. కానీ వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు కానండి ఇంకా పెద్దలు అయ్యి చెప్తేనే కానీ వెళ్ళమండి. ఇది ఇరుసుమండ గ్రామం సార్. నా పేరు చక్రపాణి. మాది రిగ్కి 100 మీటర్స్ దగ్గరలో ఉంటుంది సార్ మాది హౌస్. నేను 12:30 ఆ సమయంలో మమ్మల్ని అంటే ఓఎన్జీసీ వాళ్ళు కానీ పంచాయతీ స్టాఫ్ కానీ ఎవరు మమ్మల్ని ఖాళీ చేసామని చెప్పలేదు. ఊర్లో ప్రెసిడెంట్ గారు అండ్ కుర్రోళ్ళు అందరూ వచ్చి గ్యాస్ విస్ఫోటనం అవుతుంది, మీరు అర్జెంటుగా ఖాళీ చేసేయాలి, మీరు ఉన్నట్టు బయటికి వెళ్ళిపోండి, మేము తలుపులు కూడా వేయకుండా మేము నాకు 2 చిన్నపిల్లలండి, పిల్లల్ని తీసుకుని వెంటనే చుట్టాలింటికి వెళ్ళిపోవడం జరిగిందండి. తర్వాత 2కి అలాగా ఫైర్ చేశారు సార్. అప్పటి నుంచి అలా మండుతానే ఉంది. మేము రాత్రి నుంచి అలా బయట కానీ ఇలాగ పునరావాస కేంద్రంలో ఉండడం జరుగుతుంది. మేము ఎప్పుడు వెళ్ళాలనేది మాకు ఇంకా క్లారిఫికేషన్ రాలేదు సార్. అదొకటి కలెక్టర్ గారు మాకు ఇక్కడ కలెక్టర్ గారు మేము కోరేది ఏంటంటే ఒకటే సార్, మాకు ఇప్పుడు రాయితీలు గట్ట వస్తాయా అవసరం లేదు, కానీ ఇలాగ ఇళ్ళ మధ్యలో పైప్ లైన్స్ కానీ నెక్స్ట్ ఇలా రిగ్గింగ్స్ కానీ ఇళ్ళ దగ్గరలో లేకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఎంపీ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ కోరుకునేది అదే సార్. మాకు
అది దగ్గరలో లేకుండా ఇలాంటి ప్రమాదాలు నిన్న సడన్ ఏమి జరగలేదు కానీ ఓకే, ఎవరికి ఏం జరగలేదు కదా, గుడ్. జరిగితే మొత్తం నగరంలో కానీ పాసలూరులో కానీ అలా జరిగింది కదా సార్. ఇలాంటి ప్రమాదాలు ఇలా జరగకుండా రిగ్గింగ్స్ కానీ పైప్ లైన్స్ కానీ ఊరికి దూరంగా చాలా దూరంగా పెట్టాలని కోరుకుంటున్నాం సార్. నిన్న 11:30 సమయంలో ఈ గ్యాస్ అయితే ఒక్కసారిగా ఆకాశాన్ని కమ్మేసిందని చెప్తున్నారు. తర్వాత గంటన్నర తర్వాత ఇక్కడ ఫైర్ అయిందని చెప్తున్నారు. ఆ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసాము. కట్టుబట్టలతో అయితే తమ బంధువుల ఇళ్లకు వెళ్ళిపోయాము. ఇక్కడ ఉన్న ఓఎన్జీసీ అధికారులు కానీ ఇతర సిబ్బంది కానీ తమను ఎటువంటి అప్రమత్తం చేయలేదు. తమకు తామే అంటే ఇక్కడ స్నేహితులు కలిపి ఇక్కడ మమ్మల్ని ఊరి నుంచి తిరిగి బంధువుల ఇళ్లకు పంపించేశారు. ఈ తర్వాత ఈరోజు ఉదయం ఇక్కడ పునరావాస కేంద్రాలకు అయితే వచ్చాము. తాము కోరుకునేది ఒకటే, ఈ గ్రామం మధ్యలో ఎటువంటి రిగ్లు కానీ పైప్ లైన్లు కానీ వేసి తమ ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే కోరుతున్నారు. మరికొంతమంది అయితే ఈ రోజు ఉదయం వచ్చాము. నిన్న విస్ఫోటనం ఈ బ్లోట్ సంభవించిన తర్వాత కొంతమంది వచ్చారు. ఈ నేపథ్యంలో వీరందరికీ ఇక్కడైతే అన్ని సౌకర్యాలు అధికారులు కల్పించినప్పటికీ ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఇక్కడ ఉన్నారు. అసలు ఈ బ్లోట్ ఎప్పుడు నియంత్రిస్తారు, దాన్ని ఎప్పుడు పూర్తిగా అదుపులోకి తీసుకొస్తారనేది ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో వీరందరూ కొంత సందిగ్ధంలో అయితే ఉన్నారు. మొత్తం మీద ఈ ఇక్కడ ఉన్న బ్లోట్ అయితే వీరికి తీవ్ర ఆందోళన, భయం అయితే కలిగిస్తుంది. తిరిగి తమ ఇళ్లకు ఎప్పుడు వెళ్తాము, ఇళ్లకు పూర్తిగా తాళాలు వేసి కట్టుబాట్లతో ఈ పునరావాస కేంద్రాలకు వచ్చామని బాధితులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మెగానైన్ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, ఇరుసుమండ్ నుంచి. ఏలూరు జిల్లా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సిర్ప్ డిఆర్డీఏ మహిళా సాధికారితో భాగంగా పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. సార్ ఓకే సార్ 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 తీసుకుంటున్నాను సార్ ఓకే సార్ 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 తీసుకుంటున్నాను నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొత్త వంగలులో దారుణ హత్య చోటు చేసుకుంది. పేట కోటేశ్వరమ్మ తన ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారం అందుకున్నటువంటి కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే మృతురాలు నుదుటిపైన గాయాలు ఉన్నట్లుగా గుర్తించారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ కు సమాచారం అందించినట్లు, త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు. గ్రామంలో ఇప్పుడే నాకు రాబడిన సమాచారం మేరకు పేట కోటేశ్వరమ్మ క్యాస్ట్ బై జంగం, ఒక 65 సంవత్సరాలు ఉంటాయి, ఎవరో గుర్తు తెలియని ఆయన మర్డర్ చేసి ఇచ్చినారని సమాచారం రాగా నేను వెంటనే విలేజ్కి వచ్చి ఆ ఇంటిని చూశాను. ఇది సుమారుగా రాత్రి నిద్రపోయిన టైంలో జరిగింది. ఆమె ఎవరు భర్త కూడా లేడు కాబట్టి ఇంట్లో పడుకొని ఉంది. అందరూ ఎక్కడికి వెళ్ళినారని ఊరు మొత్తం అనుకున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంది ఇంకా ఏమయ్యాక ఎవరు లేరని, ఇంకా రాలేదని కనపడపోయాక ఇంటి పక్కన వాళ్ళు పోయి పిలవడానికి వచ్చిందామని చూడటానికి ఇంట్లో పోయాక ఇంటికి తాళం వేసి వరండాలో మంచం మీదనే నుదుటి మీద దెబ్బలతోటి చనిపోయి ఉంది. ఎవరో ఇదంతా గుర్తు తెలియని వ్యక్తులు చేసినారు. ప్రస్తుతానికి వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు, కొడుకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఈ డాగ్ స్క్వాడ్ ఇవన్నీ వస్తున్నాయి. ప్రజెంట్ పోస్ట్ టీంలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరు దీనంతటికి పాల్పడిందని త్వరలోనే పట్టుకుంటాము ముద్దాయిని ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ప్రస్తుతము ఇది వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత కేసు తీసుకొని నమోదు చేసి మరి దర్యాప్తు కొనసాగించి త్వరలోనే అవసరం ఉన్న వారికి సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతకు ఇదే నిదర్శనమని వెల్లడించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి నగరానికి చెందిన 32 మందికి మంజూరైన 17,33,738 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సాయం అందించేటువంటి విషయంలో కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు. ఇవాళ ఆల్మోస్ట్ 5.5 కోటి ఇప్పటివరకు ఈ సంవత్సరం నరలోనే 5.5 కోటి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇచ్చాం. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఎప్పుడు మనం కావాలని పెడుతున్నామో సీఎం గారి సహకారంతో, లోకేష్ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చేయగలుగుతున్నాం. ఇవాళ ఎవరికైనా కానీ మా ఆఫీస్లో ఒక చిన్న అర్జీ వచ్చి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కావాలి మాకు అనే ఏదైనా ఇబ్బంది ఉందని వచ్చినారంటే ప్రతి ఒక్కరికి కూడా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాం. ఏలూరు పార్లమెంట్లో హైయెస్ట్ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ మనం. నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని మాజీ మంత్రి రోజా పరామర్శించారు. ఈ సందర్భంగా కూటమి పాలనలో అరాచక పాలన సాగుతుందని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యక్తులు వాళ్లలో వాళ్లే చంపుకుంటున్నారని, స్వయంగా ఎస్పీని చంపారని అన్నారు. అక్రమ కేసులో పిన్నెల్లిని ఆయన సోదరుణ్ణి జైలు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ ఖాకీ చొక్కా తీసేసి పసుపు చొక్కా వేసుకుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో తప్పుడు కేసులు, వేధింపులకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. నేటితో కూటమి ప్రభుత్వం 3 లక్షల కోట్ల అప్పులు చేశారని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫ్యామిలీకి వైసీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తిరిగి తమ ప్రభుత్వం వచ్చాక అన్ని తిరిగి ఇస్తామని కౌంటర్ కూడా ఇచ్చారు. ఎన్విరాన్మెంట్ బాగోదని నేను చెప్తున్నా. జాగ్రత్త. తెలుగుదేశం వాళ్ళని పొడిచి చంపుకున్నారు అని చెప్పి సాక్షాత్తు ఎస్పీ శ్రీనివాస్ గారే చెప్పడం జరిగింది. మీరందరూ కూడా విన్నారు, చూశారు. తెలుగుదేశం కార్యకర్తల్ని వాళ్లే పొడిచి చంపేశారు అని చెప్పి ఇంత క్లియర్ కట్ గా ఒకే పార్టీలో వాళ్ళకి వాళ్ళు కొట్టుకొని చచ్చి వాళ్ళే పొడుచుకుంటే సంబంధం లేని మా నాయకుడిని ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ని అరెస్ట్ చేసి వేధించడం ఎంత దురదృష్టకరం ఒకసారి చూడండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిన్నెల్లి రామకృష్ణ గారి కుటుంబం మీద ఏ విధంగా కక్ష సాధిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. 16 నెలల్లో 16 కేసులు పైగా వేసి ఎలా వేధిస్తున్నారో కూడా మనం కళ్ళారా చూసాం. అసలు తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటుంటే ఆ రిగ్గింగ్ ఆపిన కారణాన్ని చూపించి అది కూడా ఒక కేసు పెట్టి గతంలో కూడా దాదాపుగా 52 నుంచి 54 రోజులు లోపల పెట్టడం మనం గమనించాం. పోలీసు వ్యవస్థ ఎట్టుపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవటం చాలా దురదృష్టకరం. కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈ రోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? రాబోయే